మన ఫస్ట్ రెసిపీ నువ్వుల రైస్. నువ్వుల రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. సో మరి ఈ రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. స్టవ్ ఆన్ చేసుకుందాం. జనరల్గా చాలా మంది ఏం చేస్తారంటే కొంచెం ఇలాంటి రెసిపీస్ చేసుకునేటప్పుడు అన్నిటిని నూనెలో వేయిస్తారు. ఇది ఆయిల్లో వేయించి చేసే కన్నా డ్రై రోస్ట్ చేసుకుంటే బాగుంటుంది. కొంచెం మినపప్పు డ్రై రోస్ట్ చేసుకుందాం. అలాగే కాస్త కందిపప్పు యాడ్ చేసుకుందాం. నువ్వులు వేసుకుందాం. నువ్వుల్లో మనకి గుడ్ ఫ్యాట్స్, ప్రోటీన్స్, లాట్ ఆఫ్ మినరల్స్, కాల్షియం అన్నీ ఉంటాయి నువ్వుల్లోని. సో చక్కగా నువ్వులు ఇలా వేసి ఇప్పుడు వేయించుకోవాలి. సో ఫస్ట్ దాల్స్ అన్నీ బాగా డ్రై రోస్ట్ చేసుకున్నాక మిగతా యాడ్ చేసుకుందాం. మీకు ఇంకా రుచిగా కావాలి అనుకుంటే ఇందులో పల్లీలు కూడా యాడ్ చేసుకోవచ్చు, ఇంకా బాగుంటుంది. అండ్ పల్లీల్లో కూడా మనకి మంచి న్యూట్రిషనల్ వాల్యూస్ ఉంటాయి. సింపుల్గా కావాలంటే ఇలా చేసుకోవచ్చు. నువ్వులు వేసినప్పుడు మాత్రం ఆయిల్ వేసి అస్సలు ఫ్రై చేయొద్దు. నాట్ ఎట్ ఆల్ గుడ్ ఫర్ హెల్త్. ఓకే, ఇప్పుడు ఫ్రై అవుతున్నాయి కదా, దీంట్లో మనం కొంచెం కరివేపాకు వేసుకుందాం. అండ్ అలాగే కొంచెం ఎండుమిర్చి. ఒక మంచి అరోమా వస్తుంది. అలా రాగానే మనకి ఇవి బాగా రోస్ట్ అయ్యాయి, డ్రై రోస్ట్ అయిపోయాయి అని అర్థం. అండ్ కలర్ కూడా మారుతుంది. సో ఇప్పుడు మిక్సీ జార్లోకి తీసుకుందాం. కాస్త చల్లారాలి. ఈలోపు మనం సరిపడేంత రైస్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. సో చూసారు కదా, హ్యాండ్ పౌండెడ్ రైస్ యూజ్ చేస్తున్నాను. లేదు మీరు తినగలరు అనుకుంటే చక్కగా బ్రౌన్ రైస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. చాలామంది బ్రౌన్ రైస్ తినడానికి ఇబ్బంది పడతారు, సో వైట్ రైస్ తీసుకుంటారు. ఒకవేళ బాగా వైట్ రైస్ అలవాటు అయిపోయింది, అది లేకపోతే మీరు తినలేకపోతున్నారు అనుకుంటే వార్చిన రైస్ ఉంటుంది కదా, అంటే బాయిల్డ్ రైస్ చెప్తాం కదా, బాయిల్ చేసి ఆ నీళ్ళని వడబోసి తీసుకుంటాం. అలాంటి రైస్ని ప్లాన్ చేసుకోండి. అలా తీసుకోవడం వల్ల లావ్ అవ్వకుండా ఉంటారు. ఎందుకంటే దాంట్లో ఉండే ఆ స్టార్చ్ కంటెంట్ అంతా పోతుంది కాబట్టి. ఒకవేళ మీరు సన్నగా ఉన్నారు లేదా మీ ఇంట్లో పిల్లల కోసం వండుతున్నారు అంటే ప్రెషర్ కుక్ చేసిన రైస్ని తీసుకోవచ్చు. సరిపడేంత రైస్, అలాగే ఇందులో కొంచెం ఉప్పు కూడా వేసుకుందాం. కొంచెం ఇంగువ కూడా వేసుకుంటున్నాను. ఇవి రైస్లోకి మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు ఇది పౌడర్ చేసుకుంటాం. సో మనం పౌడర్ చేసుకున్నాం కదా, ఈ పౌడర్ని ఇలా యాడ్ చేసుకున్నాం. దీంతో పాటు కొంచెం నువ్వుల నూనె యాడ్ చేసుకుంటున్నాను. నువ్వుల నూనె కానీ నెయ్యి కానీ యాడ్ చేసుకుంటే మరింత టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ. రెడీ అయిపోయింది. సర్వింగ్ బౌల్ తెచ్చుకుంటాను. సో ఈ విధంగా చేసుకోవడం వల్ల మనం ఇక్కడ హ్యాండ్ పౌండెడ్ రైస్, బ్రౌన్ రైస్ లాంటివి యూస్ చేయడం వల్ల కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్తో పాటు చక్కటి మినరల్స్, ప్రోటీన్, అండ్ మనం నువ్వులు వేసుకున్నాము, అండ్ అలాగే నువ్వుల నూనె వేసుకున్నాం, గుడ్ ఫ్యాట్స్, ఇవన్నీ కూడా అందుతున్నాయి. సో చూసారు కదండి, ఇలా ప్రిపేర్ చేసుకుంటే రైస్ రెసిపీని కూడా మనం హెల్దీగా ఎంజాయ్ చేయొచ్చు. నువ్వుల రైస్ రెడీ అయిపోయింది. నువ్వుల రైస్ కి కావలసిన పదార్థాలు: కరివేపాకు 6 రెబ్బలు, ఎండుమిర్చి 2, మినపప్పు పావు టీ స్పూన్, కందిపప్పు 3 టీ స్పూన్లు, ఉడికించిన దంపుడు బియ్యం 1 కప్పు, నువ్వులు
2 టీ స్పూన్లు, ఇంగువ చిటికెడు, నువ్వుల నూనె 1 టీ స్పూన్, ఉప్పు తగినంత. నువ్వుల రైస్ తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ పెట్టి అందులో మినపప్పు, కందిపప్పు, నువ్వులు, కరివేపాకు, ఎండుమిర్చి వేసి బాగా డ్రై రోస్ట్ చేసి మిక్సీ పట్టి పొడి చేసుకోవాలి. ఆ తర్వాత ఒక బౌల్లోకి ఉడికించిన దంపుడు బియ్యం, ఉప్పు, ఇంగువ, నువ్వుల పొడి, నువ్వుల నూనె వేసి బాగా మిక్స్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసి సర్వ్ చేసుకుంటే నువ్వుల రైస్ రెడీ.